నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని గ్రామాల్లో గిరిజనేతర నిరుపేద రైతులు గత 30 సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నారని, అర్హులైన నిరుపేద పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరుతూ పోడు భూముల సాధన కమిటీ నాయకులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోడు భూముల సాధన కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలిచ్చి గిరిజనేతరులకు మొండి చేయి చూపిందని, శాసనసభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోడు రైతుల సమస్యలపై గలమెత్తాలని కోరారు. ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోతే పోడు రైతుల పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోడు రైతులు సాయిబాబా, వెంకన్న, హనుమన్లు, సాయిలు, శ్రీను, సాయి, గంగారం తదితరులు పాల్గొన్నారు. భూముల సాధన కమిటీ కన్వీనర్. చందూరు మండలంలో పోడు భూములు ఎన్ని అంటే చందూరు మండలంలో అన్ని గ్రామాలు కలిపి ఎన్ని ఉంటాయి? మొత్తం సుమారు 200 కుటుంబాలు పోడు భూమి సాగు చేస్తున్నాయి. ఆ 200 కుటుంబాల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఈ 4 సామాజిక తరగతులు గతంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల పట్టాలు ఇచ్చింది. అక్కడ సుమారు 30 నుండి 50 కుటుంబాలకు ఇచ్చింది ఎస్టీ వాళ్ళకు, గిరిజన నాగపూడు. కానీ ఈ సామాజిక తరగతులు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ తెలంగాణ ప్రభుత్వం కేవలం గిరిజనులకే అని చెప్పిందా, లేకుంటే అందరికీ అని చెప్పిందా? గతంలో అది గిరిజన చట్ట ప్రకారం, అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజన ఎవరైతే అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి అభ్యంతరం లేదు. కాకపోతే మేమే చెప్తున్నామంటే వాళ్ళతో సమానంగా గత 30-40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు నిరుపేదలే, వాళ్ళ దగ్గర ఎటువంటి భూములు లేవు, ఆస్తులు లేవు. వాళ్ళు దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఎన్నికలకు ముందు అంటారు కదా, హామీ ఇచ్చారా? ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఇస్తామని. అవునవును. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ప్రచారంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. అందులో వీళ్ళు చెప్పలే, పోడు భూమి ఎవరైతే సాగు చేస్తారో నిరుపేదలు వాళ్ళకి పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీని ఎన్నికల హామీ కాబట్టి దాని వెంటనే ఎవరైతే సామాజిక తరగతులు నేను చెప్పాను, ఇప్పుడు ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, ఈ నిరుపేద సామాజిక తరగతులకు కూడా పట్టాలు ఇవ్వాలని మేము పోడు భూముల కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చందూరు మండలంలో ప్రధాన సమస్య, చందూరుతో పాటు ఉమ్మడి మండలంలో ప్రధాన సమస్య పోడు భూముల సమస్య. ఈరోజు పోడు భూముల సాధన కమిటీ ఆధ్వర్యంలో మీరు వచ్చారు. ఒకవేళ నిర్లక్ష్యం జరిగితే ఈ పోడు భూముల ఏదైతే రైతులు కానీ కూలీలు ఉన్నారో వారి వెన్నంటి చివరి వరకు ఉంటారా, లేకుంటే ఈ రోజు నుంచి ఇది చేస్తారా? మీరు ఎప్పుడు కూడా ఎర్ర జెండా సిపిఎం పార్టీ పోడు భూముల సాధన కమిటీ మేము పేరే పెట్టినాం, పోడు భూముల సాధన కమిటీ అని. పోడు భూములు సాధించేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటం ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి ఆగదు. 25వ తారీఖు నాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో పోడు భూముల పట్టాల విషయంపై మా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు కూడా పోడు భూముల ఈ సమస్య మీద చర్చ చేయాలని మేము పోడు భూముల సాధన కమిటీ తరఫున శాసనసభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.